చచ్చా ఈ రోజు అసలు నా టైమే పాలేదు అనుకుంటా. కూసత వెన్న తీయడానికి గంపడి గిన్నెలు అన్నట్టు ఇంత వెన్న తీయడానికి అంత కష్టపడ్డాను అనమాట. షింక్ నిండా గిన్నెలు వేసేసుకొని మరీ కూర్చున్నాను. ఎప్పుడు కూడా నెయ్యి ప్రాసెస్ లో నాకు అసలు నెయ్యి పైకంతా పొంగేసేసి స్టవ్ అయితే గలేజ్ అయ్యేది కాదు. అలాంటిది ఈసారి అయితే ఫస్ట్ టైం అనమాట. ఒక పక్క నెయ్యి చేస్తుంటే మా పిల్లలు అయితే ఇల్లు పీక పందిరేస్తున్నారు అనమాట. ఊరు వెళ్ళాలని హడావుడిగా నేను అందరూ బ్యాగులు కూడా సర్దేసేస్తే ఆ బ్యాగుల్లో నుంచి బట్టలన్నీ తీసేసి చల్లా చెదురు అయితే చేసేసారు. ఇక నెయ్యి అయితే ఇంత నెయ్యి అయితే వచ్చిందనమాట. టోటల్ గా చిన్న గ్లాస్ నెయ్యి అయితే వచ్చిందనమాట. ఇక కూరగాయలు అయితే ఇవి మిగిలి ఎలాగో మేము 1 మంత్ లీవ్ కి వెళ్తున్నాం కాబట్టి వచ్చేసరికి పాడైపోతాయి కాబట్టి ఇక మా పక్కన నేబర్స్ అయితే ఇచ్చేసాం అనమాట. 10 రోజుల నుంచి చలికి చలి ఎండకి ఎండ పోటీ పడుతూనే ఉన్నాయి. కానీ ఈ రోజు మాత్రం మేము ఊరు వెళ్తున్నామేమో ఇప్పుడు లేని దట్టమైన మంచు వర్షం అయితే కురుస్తుంది అనమాట. నిన్న ఆరేసిన బట్టలు కూడా ఆరలేదు. ఆరిపోతాయి అనుకుంటే ఫోల్డ్ చేసేసుకుందాం అనుకుంటే అస్సలు ఆరలేదు అనమాట. ఇంకేం చేయను, ఇంట్లో దండం కట్టేసేసి చక్కగా బట్టలు అయితే ఆరేసేసి రెడీ అయిపోయి బయలుదేరిపోయి కిందకైతే వచ్చేసాం అనమాట. 4 ఫ్లోర్స్ కదా, నిదానంగా అయితే దిక్కుంటే బుక్ చేసేసుకుని ఇక రైల్వే స్టేషన్ కి అయితే బయలుదేరిపోతున్నాం అనమాట. ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది. ఇక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.